మీకు నచ్చితేనేమో వీరుడు సూర్యుడు దేశం అంత అభివృద్ధిలోకి వెళ్తుందని, మీకు నచ్చకపోతేనేమో మొత్తం చేసినవి అన్నీ రాంగ్ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 2018-19 కాలంలో ప్రత్యేక హోదాకు సంబంధించిన ఉద్యమాలు జరిగే సమయంలో ఢిల్లీలో స్వయంగా అక్కడే ఉండి మోడీ రాంగ్ చేశారు, చీట్ చేశారు అంటే మోసం చేశారు, అమిత్ షా రాంగ్, ఇవన్నీ చెప్పింది మీరే, ఇవన్నీ చెప్పింది మీరే. ఇప్పుడు అంతా మాకేం లేదు అంతా బాగుంది, అప్పుడు ఏదో మిస్అండర్స్టాండింగ్. రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకులు జస్ట్ ఎవరో చెప్పిన మాటలు వేటిని చూసుకొని మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుందా? రజనీ గారు ఇప్పుడు వరకు మీరు ఒక ప్రశ్న అడిగారు, కేంద్రం చేసిన డెవలప్మెంట్స్ చూసి జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి. రాష్ట్రం చేసిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడమంటే అంటే ఎక్కడ కూడా నెంబర్ 16లో ఉంది అభివృద్ధిలో. కాబట్టి 29 రాష్ట్రాల్లో 16 కేంద్రం మనం దేశంలో అంతర్భాగం రాష్ట్రం కాబట్టి కేంద్రం చేసే అభివృద్ధి మీరు ఇందాక చేసిన లిస్టులో రాష్ట్రానికి ప్రపోర్షనేట్ వాటా వచ్చిందా, అందరికీ వచ్చినట్టే వచ్చిందా, రాష్ట్రానికి ఎక్స్ట్రా వచ్చిందా అనేది పాయింట్ నెంబర్ 1. మీరు పొత్తు పెట్టుకోవాలి అంటే అదొకటి రేపు జనాలకు చెప్పాలి, ఇప్పుడు ఇమీడియట్గా చెప్పలేకపోయినా రేపైనా చెప్పాలి. 2, రాష్ట్రం అభివృద్ధి చేసిందా లేదా, వాళ్ళ పారామీటర్స్ ఏంటి, ఆ పారామీటర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి, దాన్ని మీరు విభజించి మీరు చెప్పేది ఏంటి అనేది ఇంకోటి. 2, మీరు రాష్ట్రం గురించే చెప్తున్నారు, మీరు కేంద్రం ఏం చేసింది అనేది కూడా చెప్పాల్సి వస్తుంది, మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు నేను చెప్పింది అన్ని డెవలప్మెంట్స్ కేంద్ర రాష్ట్రాల్లోనండి. ఇప్పుడు మన రాష్ట్రంలో రాష్ట్రంలో ఎంత జరిగింది, దేశంలో జరిగిన గ్రోత్ అంతా రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్ జరగాలని రూల్ ఏం లేదు. ఎక్కువ జరగవచ్చు, తక్కువ జరగవచ్చు. కాదండి సార్. ఇప్పుడు సార్ నేను ఒకటి చెప్పనా మీకు, రోడ్స్ విషయంలో 91% అంటే 91% రాష్ట్రంలో జరిగినట్టే కదా. 91% ఆఫ్ ద కంట్రీ అంటే రాష్ట్రం ఉన్నట్టే కదా, మరి ఎక్కడ పోలేదు కదా, నార్త్ ఈస్ట్ స్టేట్ కాదు కదా. అనిల్ కదండి, అనిల్ గారు ఎస్ స్టేట్ చేయాల్సిన పని స్టేట్ చేయడం లేదు, రోడ్ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుంది, అది చెయ్యరు. అలాగే మా విశాఖపట్నం వస్తే ఆ సిటీలోంచి ఒక టోల్ ట్యాక్స్ ఉంది, అది ఎప్పుడో నేషనల్ హైవే ఉన్నప్పుడు ఉంది, ఆ తర్వాత రైల్వే జోన్ వచ్చింది కానీ దానికి ఏమైనా ఉందా అడగాలి కదా. మరి ఉంది కరెక్ట్, అది మరి బ్రహ్మాండాన్ని పాయింట్ రైజ్ చేశారు మీరు. రైల్వే జోన్ ఇద్దామని చెప్పేసి వైష్ణవ్ గారు డైరెక్ట్గా ఆన్ ది రికార్డ్ ఇన్ పార్లమెంట్లో చెప్పారు. ఈయన పార్లమెంట్ అనుకుంటాను కదా, ఈయన ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటాడు, పార్లమెంట్లో ఏం మాట్లాడాడో నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే పార్లమెంట్ రికార్డ్స్లో ఈయన పేరు ఎప్పుడు కనపడలేదు నాకు. ఈ రైల్వే జోన్ గురించి 52 ఎకరాలు అడిగితే ఆ 52 ఎకరాల భూమి ఉండండి, మీరు మాట్లాడండి తర్వాత మీరు మాట్లాడిన తర్వాత మీతో నేను మాట్లాడండి, ఎందుకంటే యూఆర్ నాట్ వర్త్ టాకింగ్. నేను అందుకు గురించి మీతో మాట్లాడడం లేదు. రజనీకాంత్ గారు మాట్లాడతారు, ఆయన అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. నేను చెప్పిన ఈ రౌడీజం వద్దు మన దగ్గర, ఈ రౌడీజం వద్దు మన దగ్గర. తర్వాత చూద్దాం. 52 ఎకరాల స్థలం అడిగితే ఇవ్వలేకపోయాడండి మీ జగన్మోహన్ రెడ్డి. 52 ఎకరాల స్థలం ఇవ్వలేదు రైల్వే జోన్కి, ఏం మాట్లాడతారా నువ్వు? అడగాలి మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మొన్న ఈ మధ్య రాష్ట్ర సమావేశాల్లో మాట్లాడారన్నమాట. ఎప్పుడు అడిగారు స్థలం, ఎప్పుడు అడిగారు స్థలం, రాష్ట్ర సమావేశాల్లో చెప్పారన్నమాట. రాష్ట్ర సమావేశాల్లో 15 రోజులు స్థలం అడిగాను, ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దరిద్రగొట్టు ప్రభుత్వం రాష్ట్ర సమావేశాల్లో అంటే చెప్ప లాస్ట్ లో సమయం లేనప్పుడు వచ్చి మీరు అది ఖచ్చితంగా జరిగి తీరేది. మాట్లాడుంటే టీవీ డిబేట్ లో కాదు, ఈ టీవీ డిబేట్ లో వచ్చి మాట్లాడడం కాదు. నేను ఎంపీని కాదు కాబట్టి టీవీ డిబేట్ ఎక్కడైనా మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడతాం, నిన్న ఎంపీ చేసింది కేంద్రంలో మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడతాం. ఇక్కడ బలాలు కొద్దాం తొడగొట్టడం కాదు. చేతగాను మనిషి నువ్వు చెప్తున్న చేత మాట్లాడింది మా అందరికి వినబడాలా. చూపించు కమాన్, ఒక రికార్డు చూపించు పార్లమెంట్ లో మాట్లాడింది. నేను చెప్పాలని అవసరం ఉంది.
సమాధానం చెప్పాలని అవసరం చెప్పండి ఉంది కదా. 52 ఎకరాలు ఇవ్వలేకపోయి కదా, దానికి చెప్పండి సమాధానం. అది ఎప్పుడు అడిగారు? లాస్ట్ మినిట్ లో మీరు స్థలం ఇవ్వలేదని ఒక నెపం వేయడం తప్ప ఏమైనా ఉంది ఇందులో? లాస్ట్ మినిట్ లో మీరు స్థలం ఇవ్వలేదు అని ఒక నెపం వేయడానికి తప్ప అది మీరా? మీది కాదు కదా. బీజేపీ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది. ఆ రోజు ఎందుకు మోడీ నిలదీయలేదు? ఆ రోజు నువ్వు నాయకుడు మోడీని ఎందుకు నిలదీయలేదు? ఎందుకు నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్తున్నావు మోడీ గారిని నిలదీయాల్సింది కదా? ఉచ్చబడిపోతుంది మీకు మోడీ గారితో మాట్లాడాలంటే. మోడీ గారితో మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది నీకు వాసుకుని. అందుకే చెప్పడం లేదు. ఎందుకు ఇచ్చారా? ఎందుకు డైరెక్ట్ గా వైష్ణవ్ గారు అడిగినప్పుడు ఆన్ రికార్డ్ మీ విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పలేదు? నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు పార్లమెంట్ లోనే ఉన్నావు కదా, ఎందుకు చెప్పలేదు? నువ్వు ఇచ్చిన సమాధానం ఉందా? పార్లమెంట్ లో రికార్డు ఉందా? చూపించు. అదే చెప్తుంది. లాస్ట్ సెషన్స్ లో వచ్చి లాస్ట్ సమావేశంలో స్థలం అడిగాము ఇవ్వలేకపోయి అంటే వీళ్ళు ఇవ్వలేదని నెపం చెప్పడం తప్ప చేయాలనే ఉద్దేశం మీకుంటే వైష్ణవ్ ఒక్క మాట అన్నావా? ఈ రోజు వరకు ఎంపీగా వైష్ణవ్ ఒక్క మాట అనలేదు. నువ్వు ఒక్క మాట అనలేదు. ఎవళ్ళనైనా రాజీ పడే పరిస్థితి ఏం లేదు. ఎవరికి భయపడే రకాల కాదు. మీరు భయపడ్డారు కాబట్టి అదే చెప్పాను రౌడీ అని. మీరు భయపడ్డారు కాబట్టి మాట్లాడడం కాదు, మాట్లాడడం కాదు, కాగితాలు మాట్లాడాలి. పార్లమెంట్ లో చేసిన మాటలు మాట్లాడాలి. పార్లమెంట్ లో చేసిన మాట్లాడాలి లేదు కదా. అట్టు పెట్టాం, పునః అందరూ ఇచ్చాము. ఎక్కడ పార్లమెంట్ లో మాట్లాడిన దాఖలాలు లేవయ్యా? నువ్వు గాని మీ పార్టీ వాళ్ళు గాని పార్లమెంట్ లో మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో నోరెప్పలేదు. ప్రత్యేక హోదా గురించి ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ మాట్లాడాడు కానీ నువ్వు మాట్లాడలా. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ అడిగాడు ప్రత్యేక హోదా గురించి, నువ్వు మాట్లాడలా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సంజయ్ సింగ్ మాట్లాడాడు, నువ్వు మాట్లాడలా. కాదబ్బా నీ పార్టీలు నీ క్యాడర్ ఏంటి? అవన్నీ సమాధానం చెప్పాలి.